సో, పాప్స్మియర్ తో కూడా మనకి వచ్చే ఛాన్స్ ఎంత వరకు ఉంటుందో కూడా ముందే చెప్తుంది. తెలుస్తుంది. కరెక్ట్. ఓకే. అలాగే ఇవి వుమెన్ లో ఎస్టాబ్లిష్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ వుమెన్. మెన్ లో ఎస్టాబ్లిష్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ప్రాస్టేట్ క్యాన్సర్ కోసం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే బ్లడ్ టెస్ట్ ఉంది. ఓకే. సో అది అగైన్ ఇట్ స్టార్టెడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50. ఇయర్కి ఒకసారి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది బ్లడ్ టెస్ట్ చేస్తాము. అది గనుక సిగ్నిఫికెంట్లీ హై వాల్యూ ఉంది అంటే దెన్ మనం అగైన్ స్కాన్స్ చేస్తాం. ఎందుకు హై వాల్యూ ఉంది, ప్రాస్టేట్ స్కాన్ అదర్ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ చేసి అక్కడ ఏమైనా ట్యూమర్కి సంబంధించిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా, చేంజెస్ ఉంటే అగైన్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ విత్ బాప్సీ. కొంతమందిలో ఏంటంటే ఆ టైంలో చేంజెస్ కనపడకపోయినా మనం సీక్వెన్షియల్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని చేస్తూ ఉంటాం. అంటే అది ఎంత ర్యాపిడ్గా పెరుగుతోంది దాన్ని బట్టి కూడా మనం రిస్క్ కేటగరైజేషన్ చేసి వీ కండక్ట్ ఫర్దర్ టెస్ట్. వీళ్ళందరికీ అగైన్ మళ్ళీ కామన్గా మెన్ అండ్ ఉమెన్ చేసే కొన్ని టెస్ట్లు ఏంటంటే కోలన్ క్యాన్సర్కి స్టూల్ ఫర్ ఒకల్ట్ బ్లడ్ అంటాం. అంటే స్టూల్ టెస్ట్, బేసికల్లీ స్టూల్ టెస్ట్. దాంట్లో మైక్రోస్కోపిక్ బ్లడ్ ఏమైనా లాస్ అవుతుందా లేదా అన్నది మనం చూస్తే ఇట్స్ ఎ సింపుల్ టెస్ట్. ఆ టెస్ట్ ద్వారా ఇన్ కేస్ బ్లడ్ ట్రేసెస్ ఏమైనా కనపడుతున్నాయంటే దెన్ వీ హ్యావ్ టు కండక్ట్ ఎ టెస్ట్ ఎక్కడి నుంచి బ్లడ్ పోతుంది. సో కొలనోస్కోపీ లేకపోతే అప్పర్ జీ ఎండోస్కోపీ ఇలా టెస్టులు చేసి ఆ లాస్ ఆఫ్ బ్లడ్ సోర్స్ ఏంటో కనుక్కొని అది చేసుకోవచ్చు. అగైన్ కొలనోస్కోపీ అనేది అగైన్ 50 years నుంచి స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇన్ 3 years. అది అగైన్ రొటీన్గా కొలనోస్కోపీలో ఏమన్నా బుడిపుల్లాగా పాలిప్స్ అంటాం, ఇలాంటివి ఏమన్నా కనపడితే కనుక అప్పటికప్పుడే బాప్సీ కూడా చేస్తారు. బాప్సీ చేసి అగైన్ వి ప్రూవ్ వెదర్ ఇట్ ఈస్ నాన్ క్యాన్సరస్, ప్రీ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక సైడ్ ఏముంటుందంటే హై రిస్క్ ఇండివిజువల్స్ అంటాం. నేను ఇప్పటివరకు చెప్పిన టెస్ట్లన్నీ నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్లో. సో అలాగే హై రిస్క్ ఇండివిజువల్స్ అంటాం.